హలో ఎవ్రీవన్, హ్యాపీ కనుమ. ఎలా జరుపుకున్నారు మీరందరూ కనుమ? మినుము తినాలంటారు కదా, సో మీరేం తిన్నారు? మినుములు తినాలని నేనైతే గారెలకి పోసి గారెలు వేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో విషయం, ఇవాళ కొత్త విషయం ఏం తెలిసిందంటే, ఒక ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఆవిడట గారెలు కానీ మినపసున్ని కానీ అలా మినుము ఐటమ్ ఏం చేయలేదట. పైగా చెప్పింది నాతో ఆవిడ, ఎలాగో పోపులో మనం మినపప్పు వేస్తాం కదా, సో అది తిన్నట్టే కదా అంది. ఒక రకంగా అది కూడా లాజిక్కే అనిపించింది. బట్ మనకి ఎందుకో తెలియదు కదా, మినిమల్ తినాలి అంటారు, మనం బ్లైండ్గా కొన్ని అయితే బ్లైండ్గానే ఫాలో అవుతాం అనిపిస్తుంది. సో అయితే ఎలాగోలాగా ఆ పేరుని చెప్పుకొని మనం అయితే చక్కగా గారెలు తినేసాము. ఇదిగోండి, ఆర్నవేమో కైట్తో ఆడిస్తున్నాడు, ఆర్కే ఆర్నవ్ని. ఇంకా గారెల తర్వాత ఆవడలు కూడా చేసుకోవాలి కదా, ఆర్కే ఆవడలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా పెరుగులో పోపేసేసి అవి వేసి నానబెట్టేసాను నేను. నైట్ ఆర్ రేపు మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ ఆర్ నైట్కి తినాలి. ఎంతవరకు నానతాయో తెలీదు. ఇక్కడైతే ఈవినింగ్ ప్లే టైంలో ఆర్కే ఆ కుక్కతో ఆడిస్తున్నాడు అనమాట, స్మార్ట్ డాగ్తో. చూసినంతసేపు అలాగే విత్ నో ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉన్నాడు. సడన్గా ఆగి మళ్ళీ స్టార్ట్ అవ్వగానే కొంచెం ఉలిక్కి పడ్డట్టు అయిందనమాట వాడికి, ఎందుకో తెలీదు. అలాగే ఇంక తర్వాత మళ్ళీ ముందు వెనక ఏం ఎక్స్ప్రెషన్ లేదు. కొంతసేపు అయిన తర్వాత ఎందుకో వెనక్కే వెళ్ళిపోయాడు ఆర్కే దగ్గరికి. ఐ డోంట్ నో వై హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్ టాయ్. సో వీ థాట్ ఓకే, లెట్స్ గివ్ హిమ్ సమ్ టైమ్, లేటర్ హీ ఓన్లీ విల్ ప్లే, హూ ఎల్స్ విల్ ప్లే, కొంచెం తెలుస్తుంది కదా కొన్ని రోజులు అయిన తర్వాత అనుకున్నాం. తర్వాత మళ్ళీ కాసేపు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అంతే, ఆర్కే దగ్గరికి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. మళ్ళీ ముద్దుగా క్యూట్గా అనిపించాడు అలా విత్ నో ఎక్స్ప్రెషన్ అలా చూస్తూ ఉంటే. బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్.